ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వాహన చోదకులు ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి కమలాదేవి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక బాధ్యతగా న్యాయమూర్తులు గురువారం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి కమలాదేవి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ కోర్టు సిబ్బంది, న్యాయ కళాశాల విద్యార్థులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై కోర్టు ఆవరణ నుండి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ర్యాలీ ఫెలోషిప్ సెంటర్, త్రిపుర సుందరి గుడి, మెయిన్ రోడ్, జీజీహెచ్ మీదుగా జిల్లా పరిషత్ చేరుకున్నారు. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని నినాదాలు చేసుకుంటూ న్యాయమూర్తులు నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పి కమలాదేవి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వాహన ప్రమాదాల్లో హెల్మెట్ లేక యువత ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. కారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు ఇతర ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ, 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి నిఖితా అరోరా, పీఓసీఎస్ఓ స్పెషల్ కోర్ట్ జడ్జ్ కె శ్రీదేవి, న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముత్తింటి విశ్వేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాస్, ఆర్డీఓ, న్యాయవాదులు, సిఐలు, పోలీసులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరినీ కూడా చాలా సురక్షితంగా ఈ నియమాలు పాటిస్తే సురక్షితంగా ఉండటానికి మా వంతుగా మా ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ర్యాలీలో అన్నీ కూడా చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరూ కూడా నియమించాలి. అసలు ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ప్రమాదంలో హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అది కూడా మన కోవిడ్లో చనిపోయిన వాళ్ళ కంటే కూడా రోజుకు ఈ హెడ్ ఇంజరీ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. సో హెల్మెట్ అనేది ధరిస్తే దాన్ని నిర్మూలించడం అనేది ఉంటుంది. నెక్స్ట్ రూల్స్ పాటించడం. చట్టం అనేది ఎందుకు వస్తుందండి? ఎప్పుడైతే ఆ ప్రమాదాలు, ప్రాణహాని జరుగుతుందో చట్టం అనేది వస్తుంది. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? నేరం అని చెప్పడమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంతేకాదు, ప్రాణాలు కోల్పోకపోయినా జీవత్సంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ హెడ్ ఇంజరీ లేకుండా అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. రెండోది, వాహన కండిషన్ చూసుకోవాలి, మైండ్ కరెక్ట్గా పెట్టుకోవాలి, ఓవర్లోడ్ చేసుకోకూడదు, మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు, అలాగే రాంగ్ రూట్స్లో వెళ్ళకూడదు. ప్రతి ట్రాఫిక్ ఏదైతే రూల్ పెట్టారో అదంతా కూడా మన రక్షణ కోసమే. కాబట్టి ప్రతిదీ కూడా మనం అందరూ ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే దానివల్ల ఏమైంది? మన ప్రాణాలు కాపాడుకుంటాం. అంతేకాదు పక్క ప్రాణాలు కూడా కాపాడటానికి మనం దోహదపడతాం. సో అందరూ కూడా ఈ నియమాలను పాటించండి, హెల్మెట్ని ధరించండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి.